కానీ నేను ఈ రాజ్యానికి రాణిని కాదు, వారి భార్యని కావాలనుకున్నాను. అనుకున్నారా? ఎందుకు? ఇప్పుడు అవ్వాలనుకోవడం లేదా? ఒక్క ఎదురు దెబ్బకే మీరు ఇలా బెంబేలెత్తిపోయారా రాణి గాయత్రీదేవి? సరే అయితే, ఒకవేళ మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోవాలని అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఒక భార్య బాధ్యతలని, ఒక రాణి బాధ్యతలని, ఒక ఆడదాని బాధ్యతలని విస్మరించి పారిపోతున్నారు. ఈరోజు అలా నాగవల్లి తంతు మధ్యలో నుండి వచ్చేయడం పద్ధతిగా లేదు రాణి గాయత్రీదేవి. ఒకవేళ మీరు కర్తవ్యం నుంచి తప్పించుకుంటే అధికారాలు కూడా మీ చేజారిపోతాయి. మీరు భార్య కావాలనే అధికారాన్ని కోరుకుంటున్నారు. అంతకంటే ముందు రాణిగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ముందు ఆ కన్నీళ్లు తుడుచుకొని ఒక రాణిగా మన ఆమీర్ కోట్ ప్రజల పట్ల మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. ప్రేమని గెలుచుకోవాలి గాయత్రి. విజయం సాధించాలంటే ఇలా సమస్యలకు తల వంచి పారిపోకూడదు. రాజమాత, గెలవటం ఓడిపోవటం రాజనీతిలో ఉండొచ్చు, ప్రేమలో కాదు. ప్రేమలో లెక్కలు మీ రాజనీతి లెక్కల్లా ఉండవు. నేనిప్పుడు ఏం చేయబోతున్నానో నాకే తెలీదు. ఇక్కడుంటానో లేదా పుట్టింటికి వెళ్తాను. కానీ ఒక్కటి మాత్రం చేస్తాను. నేను రాణా గారికి నిజమేమిటో చెప్పాలనుకుంటున్నాను. వారిది తెలుసుకోవాలి. ఒప్పందం గురించి నాకు ఏమాత్రం తెలీదు అని. నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. ఆ రోజు నేను మిమ్మల్ని అడిగాను కదా, ఇది ఒప్పందమా, పెద్దరాణి అమ్మ ఈ విషయం మాట్లాడడానికే వచ్చారా అని. అప్పుడు మీరు నాకు అబద్ధం చెప్పారు. మీరు తన్ని కన్యాదానం చేసేశారు గోవింద్ సేఠ్ గారు. ఆ గదిలో కూర్చుని ఉందే ఆ యువతి, ఆమె మీ చిట్టి తల్లి కాదు, మా ఇంటి కోడలు తను. ఏమీ చెప్పరేంటండి? మట్టెల వేడుక ఎలా జరిగింది? ఏమంటుంది మన గాయత్రి? ఏ చీర కట్టుకుంది తను? రాజమహల్లో దానికి పొద్దుపోతుందా లేదా? ఏమైంది? ఏంటి ఆలోచిస్తున్నారు మీరు? గాయత్రి క్షేమంగానే ఉంది కదా? మన చిట్టి తల్లి రాజమహల్లో చాలా ఆనందంగా ఉంది. రాణి అయిపోయింది కదా, సంతోషంగానే ఉంటుందిలే. చాలు. దుర్గమ్మ తల్లి దయతలిచి నా గాయత్రి కడుపున ఒక అందమైన బిడ్డను పడేయాలి. వాడి మొహం చూసి నా జన్మ తరించిపోయిందనుకుంటాను. అలాగే చిట్టి తల్లి సీమంతం అప్పుడు వజ్రాల హారం చేయిస్తారా లేదా దానికి? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోతాను. కానీ దానికి ముందు మీరు నేను చెప్పేది వినాల్సి ఉంటుంది. రాణా గారు, నేను చెప్పేది వినేదాకా మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. ఈ రోజు మీరు చేయవలసిన నిర్వాకాలన్నీ చేసేశారని మేమనుకుంటున్నాం. ఇంకా ఏమన్నా మిగులుందా? రాణి గాయత్రీదేవి, మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఉంటారో వెళ్తారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. మాకైతే ఎలాంటి అభ్యంతరమూ లేదు. రాణా గారు, నా మీద మీరు చేసిన అబద్ధపు ఆరోపణలన్నీ నేను విన్నాను. మీరు నేను చెప్పే ఒక్క నిజం వినలేరా? ఇది మీకు న్యాయంగా ఉందా? కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఇక ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక నేను ఎప్పటికీ తిరిగి రానే రాను.
నేను వెళ్ళిపోతాను. కానీ రాణి గాయత్రిలాగా కాదు. ఈ మహలకు వచ్చిన ఓ మామూలు అమ్మాయిలాగా తిరిగి వెళ్తాను. ఎందుకు ఏడుస్తున్నావు గాయత్రి? ఏడవటం ఆపి. కన్నీళ్లు నిన్నింకా బలహీనపరుస్తాయి. మా నాన్న నాకు ఇచ్చిన స్త్రీధనాన్ని తీసుకువెళ్తాను. దాంతోపాటు నా ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకుని తీసుకువెళ్తాను. ఈ మహల్ నుండి ఇంకేమీ తీసుకెళ్లను. రాణి గాయత్రీదేవి మీద దాడి జరిగితే ఆ గాయం ఇంద్రవదన్ గారి గౌరవానికి తగులుతుంది. ఈ బంధం భార్యాభర్తలది కానే కాదు, కేవలం ఒక రాజు ఒక రాణికి మధ్య సంబంధం. పురోహితుల వారు, ఈ దక్షిణ మూడింతలు ఎక్కువ ఇస్తున్నాం. మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ జరిగింది ఏదైనా సరే అది మహలు 4 గోడలు దాటి బయటికి వెళ్ళకూడదు. ఇంటి పరువును కాపాడుకోవడం ఇంటి యజమానురాలి బాధ్యత. కానీ ఆట చేతకాని వాడి చేతిలో దారం ఉంటే పాపం గాలిపటం మాత్రం ఎంతసేపని పైకెగుతుంది. పురోహితుల వారు, మీరింక బయలుదేరచ్చు. ఈరోజు మీరొక పరాయి మనిషి ఎదురుగా ఈ రాజమాతను అవమానించారు. మేం మిమ్మల్ని ప్రార్థించేది ఒక్కటే పెదరాణి అమ్మా, ఇక ముందు మా విషయంలో ఇలాంటివి ఇంకెప్పుడూ చేయవద్దు. ఎవరో పరాయి వాళ్ల ముందు మేమేదో అనగానే అది మీ మనసుకి గుచ్చుకుంది. కానీ ఇక్కడ మొత్తం ప్రపంచం ముందు కేవలం మీ కారణంగా మన రాజవంశం పరువు మట్టిపాలైపోయింది. అది కనిపించట్లేదా? కొన్ని వేల సార్లు నచ్చజెప్పాం మీకు, ఆ మామూలు అమ్మాయిని ఈ రాజ్యానికి రాణిని చెయ్యొద్దు అని. కానీ మీరు మా మాటలు వినలేదు. ఎందుకు వింటారులేండి, మీరు ఒప్పందాలు చేసుకున్నవారు కదా. ఏం జరిగిందో చూస్తున్నారుగా. మెట్టెలు పెట్టుకోకుండా ఆ అమ్మాయి మన వంశాన్నే అవమానపరిచిందంటే దానికి అసలు బాధ్యురాలు తను కాదు, మీరేనండి. రాణిగారు, బగ్గీ తీయమంటారా లేదా మోటార్ బండా? నేనే వెళ్ళిపోతానులేండి.
పరువు సంపాదించుకోవడానికి కొన్ని యుగాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. అలాంటిది ఒక్క క్షణంలో ఆ యువతి శతాబ్దాల నాటి మన పరువు మర్యాదలు మంటగలిపింది. ఈ విషయాన్ని మీరు భరించగలరేమో గాని ప్రియంవద, మా వల్ల కాదు. మేము ఈ మహలుకు పెదరాణియమ్మగా ఆదేశిస్తున్నాం. ఆ అమ్మాయిని ఇప్పుడే, ఈ క్షణమే ఈ మహల నుండి బయటికి పంపేయండి. తను మనకి రుజువు చేసేసింది రాణి కావడానికి ఆమె యోగ్యురాలు కాదు అని. అందుకే ఆమెకు ఆమీర్ కోర్టుకి రాణిని అనిపించుకునే హక్కుని లేకుండా చెయ్యాలి. ఇక ఈసారి మీరు మా నిర్ణయాన్ని మార్చాలని ప్రయత్నించకండి. బహుశా మీరు మర్చిపోయారేమో పెదరాణి అమ్మ, రాజమాత ఈ రాజమహల్కు యజమానురాలు. గుర్తుంచుకోండి, ఎలాంటి నిర్ణయమైనా కేవలం ఇంటి యజమానురాలే తీసుకుంటుంది. అంటే మేము. మీరు మా నిర్ణయాన్ని మార్చాలనుకుంటున్నారా? అలా ఏమీ లేదు. మేము కేవలం మీకు జ్ఞాపకం చేసేదేమిటంటే ఈ నిర్ణయం తీసుకునే హక్కు మీకు లేనే లేదు. చూస్తాం కదా మమ్మల్ని ఎవరు ఆపగలరో. ఇప్పుడే చెప్పాం కదా మీకు, ఇంటి నిర్ణయాలు తీసుకునే అధికారం అతిథులకి ఉండనే ఉండదు. అతిథులా? మా ఇంట్లోనే మేము అతిథులమైపోయావా? మీరు ఏదైతే మీ ఇల్లు అని అనుకుంటున్నారో అది మీ ఇల్లు కానే కాదు. ఎందుకంటే మీరు చంద్రవదన్ గారి తల్లి, మా భర్త పెదరాణా గారికి సవతి తల్లి పెదరాణి అమ్మ మీరు. ఆ విధంగా మీరు మాకు అత్తగారు కాదు, సవతి అత్తగారు మాత్రమే. ఏ ఇంట్లోనైనా ముఖ్యమైన నిర్ణయాలు సొంత వాళ్ళు తీసుకుంటారు, సవతి తల్లులు కాదు. ప్రియంవద, ఇప్పుడు అర్థమైంది మీ కోడలు అమర్యాదగా మాట్లాడడం ఎక్కడ నేర్చుకుందో. మేము మీ నుంచే నేర్చుకున్నాం కదా అత్తమ్మా. మీ ఈ మాటలు మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అయితే ఇంకొక మాట కూడా మీరు గుర్తుంచుకోండి, ఈ రాజ్యానికి రాజమాత ఈ ప్రియంవదే. మీరు రాణా గారికి నాన్నమ్మ. నాన్నమ్మలు కథలు చెప్తేనే బాగుంటుంది. కథను నడిపించే పని ఈ రాజమాత చేస్తారు. ఒకవేళ మీరు ఇలాగే మొండిగా ఉంటే గనక ఒకటి తెలుసుకోండి, అతిథులు ఎల్లకాలం ఉండిపోరు. ఏదో ఒకరోజు ఇంట్లో వాళ్ళు వారిని సగౌరవంగా బయటికి పంపించి వేస్తారు. ఈ మాటలన్నిటికీ మీరు చాలా పశ్చాత్తాపడతారు రాజమాత. ఇక మీరు దయచేయండి. గాయత్రికి ఆవకాయ పచ్చడంటే ఎంతో ఇష్టం కదా. రేపే ఈ జాడీల్ని మహల్కి పంపించే ఏర్పాటు చేయండి, సరేనా? చిట్టి తల్లి, గాయత్రి, గాయత్రి, ఏంటి హఠాత్తుగా? ఎలా ఉన్నావమ్మా? రాణగారు రాలేదా? బయట నుంచే దింపేసి వెళ్ళిపోయింటారు, అంతేనా?
ఏంటమ్మా ఇలాంటి బట్టలు వేసుకున్నావేంటి నువ్వు? శంఖం శంఖం ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? గాయత్రి అంతా బానే ఉంది కదా? అత్తవారింట్లో ఎవరితో అయినా గొడవ జరిగిందా? రాణగారు నువ్వు బానే ఉన్నారు కదా? గాయత్రి గాయత్రి మాట్లాడవేంటి? గాయత్రి మీకేమైనా తెలుసా? ఏమైంది అసలు? ఏమైందంటే ఇద్దరూ మాట్లాడరేంటండి? అలా మౌనంగా నిలబడ్డావెందుకు? ఏమైంది? ఏమన్నా ఉంటే కదమ్మా చెప్పడానికి. అంతా అయిపోయింది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఆకాశంలో ఎగరాలనుకునే వాళ్ళకి నేల మీద వచ్చి పడితే వారికి చాలా పెద్ద గాయం అవుతుందని. పెద్ద గాయమే అవుతుందమ్మా. గాయత్రి ఏమైందో చెప్పమ్మా. మీరలా వెళ్ళిపోతానంటే ఇక్కడ మా పరిస్థితి ఏంటి? మేము అనాథలం అయిపోతాం పెదరాణి అమ్మా. ఆగండి. అసలు ఏం జరిగిందో చెప్పరండి పెదరాణి అమ్మా. మిమ్మల్ని వెళ్ళనివ్వం. మీ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? తమ ఇంటి నుంచి ఎవరు వెళ్ళాలనుకోరు, కానీ పరాయి వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ అతిథులుగా ఉండిపోలేం కదా. ఈరోజు ఒకళ్ళు మా కళ్ళు తెరిపించారు. మేము ఈ రాజమహల్లో పరాయి వాళ్ళమని. పెదరాణి అమ్మా, మీతో ఇలా మాట్లాడేంత ధైర్యం చేసిందెవరు? మేమనుకోవడం మీరీ ప్రశ్న మమ్మల్ని అడగడం కాదు, రాజమాతను అడిగితే బాగుంటుంది. బహుశా మీ అమ్మగారిలా మేము ఈ కాలం వాళ్ళం కాకపోవచ్చు. అందుకేనేమో రాజమహలు గర్వపడే సనాతన సంప్రదాయం మంటగలిస్తే మాకు చాలా దుఃఖం కలిగింది. ఇదే విషయాన్ని ఈ కుటుంబానికి పెద్ద దిక్కుగా మీ అమ్మగారికి వారి కోడలి పొరపాట్లు ఏమిటో ఎత్తి చూపించాం. దానికి బహుమానంగా మాకు అవమానం లభించింది. వదిలేయండి, మరేం పర్వాలేదు. మాకు జ్ఞానోదయం అయింది కదా. ప్రేమ బంధాలు రక్త సంబంధాల కన్నా గొప్పవి కావని తెలిసింది. మాకు బాగా అర్థమైంది, రక్త సంబంధం ఎప్పటికైనా గొప్పదే. ఇక సవతి బంధం ఎప్పటికైనా అశాశ్వతమే. దమయంతి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నాకింతకన్నా వేరే మార్గం ఏదీ తోచలేదు. నేను చెప్పేది అర్థం చేసుకో దమయంతి. నేను ఇలా జరుగుతుందని తెలిసుండే ఇదంతా చేశానంటావా? మన గాయత్రికి ఇలా అన్యాయం జరుగుతుందని నేను ఏమాత్రం ఊహించలేదు. తను నా కూతురు. నేను చెప్పేది విను దమయంతి, ఏదైనా మాట్లాడొచ్చు కదా నువ్వు. మీరెందుకు నాకు సంజాయిషి ఇస్తున్నారు? నేనేం మిమ్మల్ని సంజాయిషి అడగలేదే. మీరు అమీర్ కోట్లోనే చాలా పెద్ద వ్యాపారులంటారు, కానీ అది నిజం కాదు. వ్యాపారానికి కన్న కూతుర్నే వాడుకున్నారుగా. నిజానికి మీరు ఈ ప్రపంచంలోనే చాలా గొప్ప వ్యాపారులు. వ్యాపారులు పత్త పుస్తకాల్లో వారి ఆస్తుల క్రయ విక్రయాలు రాసుకుంటారు. మరి మీరు మీ అమ్మాయి జీవితాన్ని మీ క్రయ విక్రయాల జాబితాతో పాటు ఎలా రాసుకున్నారు? ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచారు అసలు? దానికి
రాణికి ఎలా అబద్ధం చెప్పగలిగారు? ఈ పెళ్లి తన ప్రేమ కారణంగా జరుగుతోందని మీకు నాకు కానీ గాయత్రి కానీ ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? చిట్టి తల్లి, అసలు ఏం జరిగింది రాజమహల్లో? నా భర్త దృష్టిలో నేను ఈ ఒప్పందంలో భాగస్వామిని.